పర్సిస్టెన్స్ అంటాం దాన్ని. చూడండి, హ్యాబిట్ ఈజ్ పర్సిస్టెన్స్ ఇన్ ప్రాక్టీస్. రోజు ప్రాక్టీస్ చేయడంలో ఉండేటువంటి పర్సిస్టెన్సే హ్యాబిట్ కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అనేది ఒకటి. అలాగే అలవాట్లను కేవలం ప్రవర్తనగా కాకుండా వాటిని మీ ఐడెంటిటీలో ఒక భాగంగా చేసుకోవాలి. ఐడెంటిటీ అంటే మీ 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 నేమ్ గుర్తు రాగానే మీ హ్యాబిట్ గుర్తు రావాలి వాళ్ళకి. ఇతను పలానా విషయంలో పర్ఫెక్ట్ అండి అంటారు కదా. అంటే మనం కూడా ఒక దానిలో ఒక భాగం అయిపోవాలి మనం చేసేటువంటి మంచి లక్షణంలో. చూడండి, నేను వ్యాయామం చేస్తాను అనేదానికి నేను వ్యాయామం చేసే వ్యక్తిని అని మనం గట్టిగా నమ్మడానికి చాలా తేడా ఉంది. నేను ఇందాక చెప్పాను, నేను డైలీ వాకింగ్ వెళ్తాను అని చెప్తాను కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నా. నేను ఎవ్రీడే కాన్ఫిడెంట్గా వ్యాయామం చేసేటువంటి వ్యక్తిని అని అనుకోగలగాలి. ఆ స్టేజ్ దాకా తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే దీనికి చాలా తేడా ఉంది, కొంచెం ఆలోచించండి. కాబట్టి మనం అనుకోవడం వేరు, దాన్ని ప్రాక్టీస్లో పెట్టి అమలు చేస్తేనే అది మనం చేసేటువంటి హ్యాబిట్